చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరు గుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారి, ఏడురాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే అయినా. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. ఏ చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి. ఏమయ్యా అచ్చా. ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్తేనే సిగ్నల్ వస్తుందా? ఆవిడ రెజీనా అనుకున్నారా యాంటీనా అనుకున్నారా? జడ్జెస్ వన్ మ్యాన్ షో అనేటువంటి మాటకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సంకేత్. ఇదంతా కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఆ కొరియోగ్రాఫర్ ఎవరో ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం. లెట్స్ ఇన్వైట్ యువర్ కొరియోగ్రాఫర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? మీతోనే మొదలు పెడదాం రెజీనా గారు. ఏంటి సంకేత్, ఇప్పుడు నేను శ్రీవల్లి, నువ్వు పుష్ప. మరి నేనెవరు జాలి రెడ్డే? కరెక్టే అది. వీడికి ఆడగలు తగిలితే గాని ఊపిరాడదు. మరి వాడేవాడు కొండారెడ్డే? మ్యామ్ మీకు ఒక లైన్ చెప్పాలి మ్యామ్. చూపులో మధురం, నవ్వులో వెలుగు, కళ్ళలో చూసిన శ్రీవల్లి కూడా మా రజనా గారి అందం మీద మూగబోతుంది. ఇలా కాంప్లిమెంట్ ఇస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆది చేత ఒక మంచి పోయం చెప్పించే ప్రయత్నం చేద్దాం. ఎస్, నా కోసం. ఓన్లీ ఫర్ యూ. శ్రీవల్లి గారు, ఐ మీన్ మా రెజినా గారు, ఈ పుష్ప పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది సంకేత్. Thank you, ma'am. ఏ ప్రాప్స్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ లేరు, ఏమీ లేకుండా యూ కేమ్ హియర్ విత్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఐ థింక్ అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. అందరితో ఇంటరాక్ట్ చేశారు మీరు. వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. విజయపిని మాస్టర్. సంకేత్, ఎస్ సార్. క్యూట్ యాక్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.
నాకు స్పెషల్లీ రివర్స్ లో శ్రీవల్లి సిగ్నేచర్ మూవ్ ఏదైతే చేసావో అది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీ బీట్ నువ్వు డాన్స్ చేస్తుంటే బీట్ కనిపిస్తుంది, సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, నాకు నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బిని మాస్టర్. సంకేత్ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ కి స్కోర్స్ ఇప్పుడు రివీల్ చేయట్లేదు. ఓకే సార్. తిను ఛాలెంజ్ చేసినటువంటి జతిన్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇద్దరు స్కోర్స్ రివీల్ చేయడం జరుగుతుంది. అండ్ అప్పుడు ఎవరు బాటమ్ లో ఉంటారో ఎవరు టాప్ లోకి వెళ్తారో తెలుసుకుందాం. షూర్. ఆల్ ద వెరీ బెస్ట్ సంకేత్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయి అన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి, ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు ఆ, సార్ వీడు అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర నాకు వస్తుంది నాకు. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగాడు ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన డి వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకి తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంకా అక్కడే సెటిల్ అయ్యా. హూ ఆర్ యు మ్యాన్? ఏంటి, ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ ని పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా? వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలి, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు.